వెల్కమ్ టు టీజీపీ స్పీడ్ న్యూస్. శాసనసభలో జరిగిన కడియం శ్రీహరి అంశాన్ని మండలిలో ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ స్పందించారు. సభలో చోటు చేసుకునే ఘటనపై చర్చ అవసరమని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ అంశాన్ని మండలిలో ప్రస్తావించవద్దని చైర్మన్ గుప్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు. సభా నియమాలను పాటించాలని సూచిస్తూ దయాకర్ను ఆపారు. దీంతో సభలో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ప్రతిపక్ష సభ్యులు ఈ అంశంపై చర్చకు పట్టుబడగా చైర్మన్ నియమావళిని ఉటంకించారు. అసెంబ్లీ విషయాలను మండలిలో ప్రస్తావించడం సరికాదని చెప్పారు. సభా క్రమశిక్షణను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటన రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. తెలంగాణలో క్రీడా మౌలిక వసతుల అభివృద్ధి అంశంపై కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి పార్లమెంట్లో ప్రశ్నించారు. గచ్చిబౌలి స్టేడియం అప్గ్రేడేషన్, షూటింగ్ రేంజ్ ఏర్పాటు, స్పోర్ట్స్ యూనివర్సిటీ నిర్మాణానికి కేంద్రం నుంచి ఆర్థిక సాయం కోరారు. రాష్ట్ర యువతకు మెరుగైన అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం క్రీడలు రాష్ట్ర పరిధిలోకి వస్తాయని తెలిపింది. అయితే ఖేలో ఇండియా పథకం కింద వచ్చే ప్రతిపాదనలను పరిశీలిస్తామని హామీ ఇచ్చింది. కేంద్రం త్వరితగతిన స్పందించి రాష్ట్రానికి మద్దతు ఇవ్వాలని ఎంపీ కోరారు. క్రీడా రంగ అభివృద్ధికి ఇది కీలకమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. Thank you, sir. Government of Telangana sent concerned project proposals to the ministry along with the DPRs for upgradation of infrastructure for GMC Balayogi Stadium at Gachibowli, shooting range at University of Hyderabad campus, and also State of Telangana requests Center to extend central financial aid to establish sports hub, sports university in our state, sir. In this regard, what action Union government has taken, I want to know, sir. Thank you very much. వట్టినాగులపల్లి భూ కబ్జా వ్యవహారంపై బీఆర్ఎస్ నేత కేటీఆర్ తీవ్ర ఆరోపణలు చేశారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 1400 కోట్ల విలువైన 27 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. 1967 నుంచి ఒక కుటుంబం ఆధీనంలో ఉన్న భూమిని అధికార బలంతో లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అడ్డుకున్న పోలీస్ అధికారిని బదిలీ చేశారని విమర్శించారు. బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు. ఈ అంశంపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలు తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశమయ్యాయి. అధికార పార్టీపై ప్రతిపక్షం ఒత్తిడి పెంచుతోంది. వచ్చిన తర్వాత వెంటనే ఏం జరుగుతుంది, మేము ఇవ్వమండి, మేము స్థలం ఇవ్వము, మాకు అమ్మే ఉద్దేశం లేదు, మా పిల్లల కోసం పెట్టుకున్నామని వారు చెప్పారు. చెప్తే మంత్రి గారు వెంటనే ఏం చేసినారు, ఒక అరాచక పర్వానికి నాగులపల్లి భూ వివాదంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పందించారు. కేటీఆర్ నివాసంలో సమావేశమైన అనంతరం ఎమ్మెల్యేల బృందం సంఘటన స్థలానికి వెళ్లింది. మంత్రి కుటుంబంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో వాస్తవాలు తెలుసుకోవాలని నిర్ణయించారు. బాధితులను కలిసి వారి సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేశారు. భూమి కబ్జా అంశంపై నిజాలు వెలుగులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పర్యటనతో ప్రాంతంలో రాజకీయ ఉద్రిక్తత పెరిగింది. ప్రభుత్వం వెంటనే విచారణ జరిపించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. ప్రజల ఆస్తులను కాపాడటం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. ఓకండి బిల్లులు ఖరాబ్ అయితే అది చెప్పలేము. ఎందుకంటే మళ్ళీ ఫోన్ చేసి వాళ్ళతో అది అంతరిక్ష పరిశోధనల్లో మరో కీలక ఘట్టానికి నాసా సిద్ధమైంది. ఆర్టమిస్ మిషన్ ద్వారా 4 వ్యోమగాములు చంద్రుడి వైపు ప్రయాణించనున్నారు. ఇప్పటికే శిక్షణ పూర్తి చేసిన ఈ బృందం ప్రయోగానికి సిద్ధమైందని ప్రకటించారు. ఈ మిషన్ లక్ష్యం చంద్రుడి చుట్టూ మానవ యాత్రను తిరిగి ప్రారంభించడం. భవిష్యత్తులో చంద్రుడిపై స్థిర నివాసాల ఏర్పాటుకు ఇది కీలకంగా మారనుంది. ఆధునిక సాంకేతికతతో రూపొందించిన ఈ ప్రయోగం ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. అంతరిక్ష పరిశోధనల్లో అమెరికా మరో అడుగు ముందుకేసిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మానవ అన్వేషణలో ఇది ఒక కొత్త అధ్యాయంగా నిలవనుంది. ఈ మిషన్ విజయవంతమైతే భవిష్యత్ ప్రయోగాలకు మార్గం సుగమం కానుంది. Finding evidence of past life, but it's also a Rosetta Stone for how other solar systems form. All the billions of other solar systems in our galaxy where
తెలంగాణలో నియోజకవర్గాల పెంపు అంశంపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీ సీట్లు 50% పెరుగుతాయని, ఇది రాజ్యాంగ ప్రక్రియలో భాగమని తెలిపారు. కేంద్ర ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు నిజాలు తెలియజేయకుండా రాజకీయ లాభాల కోసం మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన అంశాలను పక్కన పెట్టి దారి మళ్లించే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. ప్రజలు నిజాలను తెలుసుకుని నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా చర్చకు దారితీశాయి. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ప్రయత్నాలు చేస్తాం. నిజంగా మీరు దక్షిణానికి నష్టం జరుగుతుందంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కడియం శ్రీహరి వంటి సీనియర్లను అవమానించడం సరికాదని అన్నారు. కౌశిక్ రెడ్డిని వెంటనే మెంటల్ ఆసుపత్రిలో చేర్పించాలని తీవ్రంగా స్పందించారు. ఆ ఖర్చును తానే భరిస్తానని వ్యాఖ్యానించారు. అలాగే బీఆర్ఎస్ నేతలపై కూడా విమర్శలు చేశారు. కేటీఆర్ అసెంబ్లీకి మద్యం సేవించి వస్తున్నారని ఆరోపించారు.